నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి ఉమ్మడి జిల్లాలో అవగాహన సదస్సులు. మహాశక్తి టెంపుల్లో చండీయాగం, వేములవాడలో భక్తుల కిటకిట. డంపింగ్ యార్డ్ ఎస్టీపీ ప్లాంట్ పై దృష్టేది, మానేరు రివర్ ఫ్రంట్ పై రాజకీయ విమర్శలు. తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ పై ప్రజలు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో అధికారులు రైతులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. గతంలోని ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని, దాని స్థానంలో రేవంత్ సర్కార్ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసిందని, తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ధరణి చట్టంలో లోపాలని సరిదిద్దుతామని చెప్పి 2023లో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికలప్పుడు మేమందరం కూడా ఊరూరు తిరిగి చెప్పడం, ధరణి చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి, రైతులు ఏ తప్పు చేయకుండా ఒక దోషుల్లాగా, అధికారులు ఏ తప్పులు చేయకుండా వాళ్ళు కూడా దోషుల్లాగా ఈ చట్టం నిలబెట్టింది. ఈ చట్టాన్ని పూర్తిగా రూపుమాపుతాం, చట్టాల్లో లోపాలని సరిదిద్దామని చెప్పి ఆనాడు చెప్పడం. ఈ చట్టం మా ప్రభుత్వం వచ్చినాక ఈ చట్టాన్ని బంగాళాఖాతంలో విసిరివేస్తామని చెప్పి ఆరోజు చెప్పింది. రైతులు కూడా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారు, అధికారులు ఇబ్బంది పడ్డారు. నాకు గుర్తున్నంత వరకు రంగారెడ్డి జిల్లాలో ఒక మహిళా తహసీల్దార్ ఏ నేరం చేయడానికి కేవలం ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలకు ఒక ఆఫీస్లో ఒక రైతు ఆవేశమాక పెట్రోల్ బస్ దగ్గర పెట్టినట్టు ఉదాహరణలు చూసుకున్నాం. ఎంతోమంది రైతులు గుండెలాగి చనిపోయారు, ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఇట్లాంటి చట్టం ఉండకూడదని చెప్పి, రైతుల కోసం మెరుగైన చట్టం తీసుకురావాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకొక మనం రెవెన్యూ తరఫు నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఒకవైపు విఆర్ఏ వ్యవస్థ అంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళ వ్యవస్థ అందరికీ కూడా పక్కన పెట్టడం జరిగింది, వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో కలపడం జరిగింది. ఇంకొక వైపు ఈ ఆన్లైన్ పోర్టల్లో అంటే చట్టంలో ఒక పరంగా ఉంది, ధరణి చట్టంలో దానికి రూల్స్ లేదు. ఇంకొక వైపు అదే ఆన్లైన్ పోర్టల్లో, అదే ధరణి ఆన్లైన్ పోర్టల్లో కూడా ధరణి చట్టంలో ఈ విధంగా ఉంది, దానికి అనుకూలంగా పోర్టల్ కూడా లేదు. ఎందుకంటే పోర్టల్లో ఓన్లీ ఒక కలెక్టర్ తప్ప ఎవరికి లాగిన్ లేదు. సో కలెక్టర్కి లాగిన్ ఉన్నప్పుడు అన్ని దరఖాస్తులు యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ సవరించాలనుకుంటే కూడా ఆ థంబ్ పెట్టాలంటే ఓన్లీ కలెక్టర్ మాత్రం చేయాలి. కానీ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ఉన్న రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు అధికారులు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై మాట్లాడుతూ రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. భూ రిజిస్ట్రేషన్, బదిలీ, ఇతర సమస్యలు ఇందులో సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణు, అగ్రికల్చర్ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. రికార్డులు మీ ఊర్లో డిస్ప్లే సిస్టమ్ కానీ మనకి ధరణిలో లేదనమాట. ఇప్పుడు ఈ భూభారతిలో ఇది తేయడం జరిగింది. ఇది ఒక మేజర్ చేంజ్ లాగా ఒకటి నోట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఎస్పెషలీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, లేకపోతే ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానీ, లేకపోతే వక్ఫ్ ల్యాండ్స్, ఇట్లా చాలా ల్యాండ్స్ ఉంటాయి, టెంపుల్ ల్యాండ్స్. వీటికి ప్రొటెక్షన్ చేయడానికి సిస్టమ్ లేదు. ఒకటి ఎంక్రోచ్మెంట్ చేసినా కానీ మేమేం చేయాలో తెలిసేది కాదు. లేకపోతే చాలా కేసెస్లో మాకు ఫీల్డ్ స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మేమేమన్నా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పండి, లేకపోతే వక్ఫ్ వాళ్ళతో చెప్పండి, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మేము చూసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వాటికి కూడా క్లియర్గా ఎట్లా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయాలి, లేకపోతే ఏం యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఎవరు ఎంక్వైరీ చేయాలనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్పెసిఫిక్గా మేజర్ చేంజ్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు జనరల్గా చట్టంలో ఉండేది, ఇప్పుడు క్లియర్గా ఒకటి పెట్టడం జరిగింది అనమాట. ఇట్లా ఎంక్రోచ్మెంట్ అయితే తహసీల్దార్ రెస్పాన్సిబుల్, తర్వాత ఎంక్రోచ్మెంట్ మీరు కంప్లైంట్ చేసిన తహసీల్దార్ అవ్వకపోతే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళొచ్చు. అట్లా ప్రతిదానికి ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేయడం జరిగింది అనమాట. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో చండీ యాగం నిర్వహించారు. ఆలయ అర్చకులు వానమాములు వంశీ శర్మ, శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో
విశేష పూజలు చేశారు. ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి రోజున ఈ హోమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సప్తపది హోమం పూర్ణాహుతి నిర్వహించిన పండితులు అమ్మవారికి విశిష్ట పూజలు చేశారు. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా అమ్మవారిలో ఉంటుందని తెలిపారు. ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి లభించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో చండీ యాగం, దుర్గా సప్తశతి యాగం, రుద్ర సహిత చండీ యాగం జరిగింది. ప్రతి నెలలో కృష్ణపక్ష అష్టమి నాడు ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజున అమ్మవారికి ప్రీతికరంగా ఆ చండీ యాగం అనేది, దుర్గా సప్తశతి యాగం అనేది జరపడం జరుగుతుంది. ఈరోజు కూడా మన మహాశక్తి దేవాలయంలో ఆ దుర్గా సప్తశతి యాగం, దానిలో అంతర్భాగంగా రుద్ర సహిత, రుద్రంతో కలిపి అమ్మవారి గణపతిది హవనం జరపడం జరిగింది. ఇలా ప్రతి మాసం కూడా అమ్మవారి హోమం జరపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు కూడా హోమం జరపడం జరుగుతుంది. ఈరోజు ఆ అమ్మవారి చండీ యాగము, అర్చన, అభిషేకము, పూజా కార్యక్రమాలన్నీ జరుపుకోవడం జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి మాసం పౌర్ణిమ తర్వాత వచ్చే అష్టమి రోజు ఇక్కడ చండీ హవనం జరుగుతుంది, సప్తశతి హోమం. చాలా అంటే ప్రతి మాసం నంది ఈ దేవాలయం ప్రారంభం నుండి ప్రతి కృష్ణపక్ష అష్టమి నాడు ఈ చండీ హోమం జరుగుతుంది. భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో వచ్చి ఇటు హోమానికి అందరూ దర్శనానికి వస్తారు. చాలామందికి ఇక్కడ అన్ని రకాల పనులు కూడా అవుతుంటాయి. అందరికీ చాలా విశ్వాసం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుని క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులకు వడదెబ్బ తగలకుండా చలువ పందిళ్లు వేశారు. తాగునీరు, ఇతర వసతులు కల్పించారు ఆలయ అధికారులు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డాక్టర్ అంబేద్కర్ జయంత్యోత్సవ వేడుకలు నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి హాజరై మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ను తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ను అనేక వేదికలపై అవమానానికి గురిచేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు యాదగిరి సునీల్ రావు, శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ చొప్పదండి శాసనసభ్యురాలు బోడిగా శోభక్క, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 2వ డివిజన్ విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 3లో సీసీ రోడ్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కాసెట్ లావణ్య శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల్లోనే ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నగరంలోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి సుడా సీఎం అస్యూరెన్స్ నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. కాగా నగరంలోని లారీ అసోసియేషన్ కార్యాలయం సమీపంలో కామధేను స్టీల్ ఫర్నిచర్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్టీల్ షోరూం డైరెక్టర్ లక్ష్మీరామ్ డోడియా, వ్యాపారులు పాల్గొన్నారు. 2వ డివిజన్కు సంబంధించి విద్యానగర్ రోడ్ నెంబర్ 3లో స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ మా కాశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ డివిజన్ 3కి సంబంధించినటువంటి అసోసియేషన్ అంతా కూడా ఈ రోడ్డు పూర్తిగా మరి గత గ్రామ పంచాయతీ అప్పటి నుంచి కూడా రోడ్డు వేయలేదు. మట్టి రోడ్డుతోటి ఉంది కాబట్టి దీని వర్షాకాలం చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నీళ్లు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. అసలు రోడ్డు నడవలేని పరిస్థితి ఉన్నదని చెప్పి మా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని అత్యవసరంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఇది మన సుడా నిధులతోటి శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరూ కూడా గత చాలా రోజుల నుంచి ఇబ్బందులు పట్టే పరిస్థితిని గమనించి ఈరోజు దీన్ని భూమిపై చేయడం, సాధ్యమైనంత తొందరలో నెల రోజుల లోపనే ఈ రోడ్డు పూర్తి చేస్తాం. పెద్దపల్లి జిల్లా కాలు శ్రీరాంపూర్ మండల గంగారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమున శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర కొనసాగుతోంది. కొలుపులో భాగంగా 2వ రోజు రేణుకా ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, గీత కార్మికులు సాంప్రదాయ దుస్తులు ధరించి బిందులతో పంబాల పూజాల విన్యాసాల మధ్య రేణుకా ఎల్లమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. అనంతరం ఇళ్లు జోగు ఎత్తుట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు ఆదివారంతో ప్రారంభమై మంగళవారం రోజున రేణుకా ఎల్లమ్మ బోనాలతో ముగుస్తుందని తెలిపారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు రేణుకా ఎల్లమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షులు పెరుమండ్ల కనకయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, మేడి తిరుపతి, మేడి శ్రీనివాస్, ఏడుకొండ శ్రీనివాస్, మేడి రాయమల్లు, మేడి సతీష్, గర్వందుల భూమయ్య, పాలకుర్తి పరశురాముల గౌడ్, వీరగోని రమేష్ గౌడ్, కొక్కిస దేవేందర్ గౌడ్, మేడి రాజయ్య, ముంజాల శ్రీనివాస్, మేడి దేవేందర్, పూజార్లు ఏరుకొండ సమ్మయ్య, ఏరుకొండ కొమరయ్య పాల్గొన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా గ్రామదేవత పోషమ్మ బోనాలు ఆదివారం రోజు సమర్పించడం జరిగినది. సోమవారం రోజున శ్రీ రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం కులదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ పంచామృత అభిషేక కార్యక్రమాలు 10 గంటలకు జరిగాది. అలాగే అమ్మవారికి శ్రేష్టమైన పుట్ట ధ్వని కార్యక్రమం జరిగాది. పుట్ట బంగారం తీసుకువచ్చి అమ్మవారి ముందు గౌడ చెట్టి పూజారులు అమ్మవారికి ఆ యొక్క పుట్ట బంగారం పైన గద్దె వేసి పట్నం వేయడం జరిగినది. రేపు సాయంకాలం మంగళవారం రోజున అమ్మవారికి శ్రేష్టమైన రోజు మంగళవారం రోజు 22వ తారీఖు సాయంకాలము 6 గంటలకు ఎల్లమ్మ వేషముతోని అంగరంగ వైభవంగా ఖర్గాలు గౌడచెట్టి పూజారులు వేస్తూ ఇంటింట ఆడబిడ్డలు గౌడ సంఘం మాత స్వాములు ఆడబిడ్డలు బోనాలు తీసుకొని చాలా వైభవపేతంగా స్వాములు వృత్తిపరమైన మోకు ముస్తాదులను ధరించి అమ్మవారి గుడి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తదుపరి అమ్మవారి కళ్యాణోత్సవం, అలాగే పెద్దపట్నము, గావు పట్టుట, బలి వేయుట కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇలాంటి కార్యక్రమాలకు గౌడ సంఘము ఆచారమైన కులదేవత పండుగను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా చేస్తారు. అలాగే మా గౌడ సంఘం అధ్యక్షుడైన అశోక్ గౌడ్ ఉన్నారు, అతని సందేశం కూడా ఇస్తారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో హీటెక్కిస్తున్నారు నేతలు. మొన్నటి వరకు గత బీఆర్ఎస్ లో అందులోనూ కీలక మేయర్ పదవిలో ఉన్న యాదగిరి సునీల్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగులపై అవినీతి ఆరోపణలు చేయడం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఎస్టీపీ ప్లాంట్స్ నిర్మాణాలు, డంపింగ్ యార్డ్ తరలింపుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ లో మానేరు రివర్ ఫ్రంట్ కు 5 కోట్ల నిధులు కేటాయించింది. బేసిక్ పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ సబర్మతి తరహాలో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇరువైపుల పార్కులు, వాటర్ ఫౌంటైన్లు, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటైన్ ఇలా సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి 2021 మార్చి నెలలో శంకుస్థాపన చేశారు. ఇందుకు 410 కోట్ల రూపాయల నిధులను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కానీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాలేదు. దీంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మారడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. అనేక గందరగోళ పరిస్థితులను చక్కబెడుతూ ప్రస్తుత రేవంత్ సర్కార్ కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి కరీంనగర్లో మానేర్ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 540 కోట్లతో బృందావన్ గార్డెన్, అట్లాగే బోటింగ్, రివర్స్ ఫ్రంట్, తీగల వంతెన ఏర్పాటు చేస్తామని ఆర్భాటాలు చేసి 240 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు. ఇప్పటికి పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. మరి గత ప్రభుత్వంలో కరీంనగర్ ను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం భాగంగానే క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రివర్ ఫ్రంట్ ఒడ్డునే డంపింగ్ యార్డ్ ఆది రావణ కష్టంలా ఎప్పుడు కాలుతూ దుర్గంధమైన పొగ వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కరిస్తామని ఇటీవలి కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హామీ కూడా ఇచ్చారు. డంపింగ్ యార్డ్ తొలగించకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల ఉపయోగం శూన్యమనేది అందరికీ తెలిసిందే. దీంతో పాటు నగరంలో డ్రైనేజీ నీటిని ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయకుండా కాలువలను మానేరులో కలుపుతున్నారు. భవిష్యత్తులో మరో హుస్సేన్ సాగర్ మురుగు చెరువుగా మారే ప్రమాదం ఉంది. తొలుత వీటిపై దృష్టి సారించకుండా నిధుల విడుదలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వాదులాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా బీజేపీ నేత మాజీ మేయర్ సునీల్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేయటం, వాటికి నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కౌంటర్ ఇచ్చిన విషయమూ తెలిసిందే. వీరిద్దరూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలు పంచుకున్న వారే కావడం విశేషం.
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు ప్రజలు స్వాగతిస్తున్నా ముందున్న సవాళ్లపై దృష్టి సారించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటైన్లు, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటైన్, గార్డెన్లు, 12 నుంచి 13 అడుగుల లోతు వరకున్న 3.5 కిలోమీటర్ల వరకు వాటర్ బాడీ. ఇందులో స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా ఆహ్లాదాన్ని కలిగించేలా ప్రణాళిక చెప్పుకునేందుకు బాగానే ఉన్నా ముందున్న పరిష్కరించే సమస్యలపై చర్చించడం లేదు. స్మార్ట్ సిటీ నిధుల కింద కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, డంపింగ్ యార్డు తరలింపు దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి ఉమ్మడి జిల్లాలో అవగాహన సదస్సులు. మహాశక్తి టెంపుల్లో చండీ యాగం, వేములవాడలో భక్తుల కిటకిట. డంపింగ్ యార్డ్ ఎస్టీపీ ప్లాంట్ పై దృష్టేది, మానేరు రివర్ ఫ్రంట్ పై రాజకీయ విమర్శలు.